హలో హాయ్ గాయ్స్. గాయ్స్. సో ఈరోజు ఏంటంటే వీకెండ్ అనుకోకుండా మాల్కి వచ్చాం. ఇంటి దగ్గర ఉన్న మాల్ అనమాట. సో కొంచెం వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్సెస్కి వస్తే ఇగ్నోర్ చేసేయండి. కొంచెం కోల్డ్ ఉంది నాకు ఇద్దరికి. నిద్ర ఫేస్ ఉంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. బాయ్. సో ఫస్ట్ అయితే మేము ఇంట్యూన్లోకి వెళ్తున్నాం. హాయ్. యాక్చువల్గా మేము ఇంట్యూన్కి ఎందుకు వచ్చామో రీజన్ చెప్తా. అక్క వాళ్ళు చాలాసార్లు టాప్స్ ఇక్కడ కొనుక్కున్నారు. రీజనబుల్ ప్రైజెస్కి ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఆఫీస్ రెగ్యులర్ వేర్ అవి అయితే ఇంట్యూన్ చాలా బాగుంటుంది. ప్లస్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట, కొనుక్కోవచ్చు మీరు వచ్చి. సో అక్కడ నేను చాలాసార్లు అడిగా తీసుకొని రమ్మని, సో తీసుకొచ్చింది. కొంచెం డిఫరెంట్ ఉంది చూడది. అవును, ఇది కూడా బాగుంది. ఫ్లా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ప్రైస్ చూడు ఒకసారి. ఇది వచ్చి 699. వా నైస్, బాగుంది కదా. బాగుంది. ఈ ఇదే కలెక్షన్ కాకుండా కొత్తగా వచ్చినట్టు. జీన్స్ మీద టాప్స్ బాగున్నాయి అక్క అక్కడ. దా సో న్యూ కలెక్షన్ ఇది వచ్చింది 399 బాగుంది అక్క. ఇది టూ తీసుకుంటే 1,399. సేమ్ నా ప్యాటర్న్ ఇప్పుడు నేను వేసుకున్నా కదా. యాక్చువల్లీ ఇది కూడా నేను ఇక్కడ తీసుకుందే. సో 399 బాగుంది కదా. ఇది ఇందులో తీసుకుందాం. ఇది కలర్ బాగుంది చూడు. ఇది కూడా బాగుంది. ఇక్కడ పట్టుకో, బాగుంది కదా. ఇది కార్డ్ సెట్స్ ఎంత 999 అంత. ఇదైతే వర్త్ కాదు, జెన్యూన్ బట్ ఓకే, బాగుంది. క్లాత్ కూడా బాగుంది. బాగుంది కానీ వర్త్ 1000 అయితే కాదు. ఇది బాగుంది. యాపిల్ పైనాపిల్స్. ఇది ఇది బాగుంది చూడు. నాకు ఇది నచ్చింది. చాలా బాగుంది. ఇవి పాండీస్కి బాగుంటాయి. గోవాకి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. గోవాకి వెళ్ళినప్పుడు వస్తాను గైజ్ మళ్ళీ ఇక్కడికి. సో ఇది కూడా బాగుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 899. ఓకే, వర్తబుల్లే. సో ఇప్పుడు ఎంతసేపు షాపింగ్ అవుతుందో నాకైతే తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ మేము ఏదైనా షాపింగ్ చేస్తే ఇప్పుడే చూపించేస్తాం లైవ్లో. ఒకవేళ కొనకపోతే కొనలేదని చెప్పేస్తా. ఇంటికి వెళ్ళి మళ్ళీ చూపించేంత ఓపిక ఉండదు మోస్ట్లీ. సో ఇప్పుడు ఎంతసేపు షాపింగ్ అయితే మాకు తెలీదు. మా ఫ్రెండ్స్కి మేము గిఫ్ట్ కొనడానికి వచ్చాము. నాకు ఇది బాగా నచ్చింది అక్క. బాగుంది కదా. దాంట్లోనే 2 కలర్స్ ఉన్నాయి చూడు. అదొకటి ఉంది చూడు. ఇది బాగుంది గైస్. అది కూడా ఒక కలర్. ఇది కూడా బాగుంది. బాగుంది. ఇవి వచ్చేసి కుర్తీస్ అన్నమాట. నాకు పర్పుల్ నస్తున్నాయి ఎక్కువ. పర్పుల్ బాగుంది. బాగుంది. ఇది కూడా బాగుంది, క్లాసిక్. సేమ్ భారతి ఇవాళ. సో తను ఒక టాప్ సెలెక్ట్ చేసింది. అలాగే ప్యాంట్స్ ఇక్కడ సపరేట్గా ఉంటాయి అన్నమాట. తను టాప్ మాత్రం అల్ట్రేషన్ చేయించుకోవాలి, ఎందుకంటే మన హైట్ కాదు. ఇది 19లో ఉంది. కానీ నాకు ఈ కలర్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. అన్ని పర్పుల్స్ ఉన్నాయి మా దగ్గర. మళ్ళీ పర్పులే చూస్తుంది. కానీ చూడు ఇక్కడ బాగుంది. ఇది బాగుంది. డిజైన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది జరీ వర్క్, ఇది థ్రెడ్ వర్క్. సో మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి జరీ అనమాట కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట, వైట్ థ్రెడ్ వర్క్. ఈ బ్లాక్ కాంబినేషన్ కూడా బాగుంది. బ్లాక్ బాగుంది. ఇది తీసుకొచ్చి ఇది పెట్టచ్చు. బ్లాక్ చాలా బాగుంది. నెక్ పీస్ వేరేలా ఉంది. నెక్ నార్మల్ బాగుంది. ఈ రెండు బాగున్నాయి. కలర్స్ రెండు లేవు నీ దగ్గర. బ్లాక్ తీసుకో. ఇది బాగుంది, ట్రై చేయి. ఇక్కడ కిడ్స్ కలెక్షన్ అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయో ఇవి. అండ్ క్లాత్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎంత చిన్న చిన్న టాప్స్ ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడ. స్టోర్లో చాలా మంచి కలెక్షన్ ఉంది. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. మీ నియర్ బై ఇండియన్ స్టోర్లో కూడా విజిట్ చేయొచ్చు. లేదంటే ఇది వచ్చేసి డిఎస్ఎల్ మాల్ అనమాట. మీరు ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే ఉప్పల్, నాగోల్ సైడ్ ఎవరైనా ఉంటే వచ్చి ట్రై చేయండి. అండ్ నాకు అది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా నచ్చిందనమాట. అది వచ్చేసి 2 పీస్ సెట్. 799 ఆ రేంజ్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి కలెక్షన్స్ అయితే. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉందనమాట. అరౌండ్ 800, 900 అలా ఉంది.
సో మొత్తానికైతే బ్యాంక్ నింపేసాం. ఇప్పుడు వెస్టర్న్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. టైం ఎంత చూపి 9:20 అవుతుంది. ఇప్పుడు మేము షాపింగ్ స్టార్ట్ చేసాం అనమాట. 9:15కి స్టార్ట్ చేసాం కదా. ఇంకా 9:15 కరెక్ట్. ఇక్కడ వచ్చి అన్ని నైట్ డ్రెస్సెస్ గైస్. కాదు, వెస్ట్రన్ ఉంది. వెస్ట్రన్ అంటే టీ షర్ట్సే ఉంటాయి. ఇక్కడ మ్యాక్సీ టాప్స్ ఉన్నాయన్నమాట. ఇది ట్రై చేయనా అక్క నేను? ట్రై చేయి. ఇది ఎంత? ఇవి సినిమాటిక్లో ఉన్నాయి, గోవాకి వెళ్తాయి కొన్ని గైస్, బాగున్నాయి. సో ఇక్కడ డెనిమ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. అక్క బాగుంది. ఏంటి అన్ని రెడ్స్ తీస్తున్నావు? రెడ్ సాయికి ఇష్టం, రెడ్ ఇష్టం గైస్. సో సాయి ఎవరన్నది ఆమె వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నా వ్లాగ్లో నేను రివీల్ చేయను. అండ్ తన ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ భారతి బెహ్రా, సాయి వచ్చిన బెస్ట్ ఫ్రెండ్ గైస్. సో తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ ఏం పర్చేస్ చేసిందో ఆమె వ్లాగ్ పెడతావా? పెడతా. సో ఏమేమి పర్చేస్ చేసిందో నా వ్లాగ్లో అయితే నేను రివీల్ చేయను, తన వ్లాగ్లో రివీల్ చేస్తాను తను. సో మీరు అవన్నీ చూడాలనుకుంటే తన ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క జీన్స్ చూడక్క, ఇక్కడ నీకు జీన్సా? నాకొద్దు. అదా. సో ఇక్కడ షర్ట్స్ కూడా కొత్తగా వచ్చాయి, బాగున్నాయి అన్నమాట. ఇవి క్లాత్ నాకు ఐడియా లేదు, బట్ బాగున్నాయి. ఫ్లోరల్ వచ్చాయి అన్నమాట. నీకు చూపిస్తా. ఇలా ఉన్నాయి, లైక్ కొరియన్ కైండ్ ఆఫ్ థీమ్ లాగా. ఇప్పుడు ఆమె ట్రయల్కి వెళ్ళింది. కొన్ని డ్రెస్సెస్ అయితే క్యూట్ ఉన్నాయన్నమాట. ఇది కూడా బాగుంది, ప్లెయిన్. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ వీడియో ఏదో నేను ప్రమోషన్ వీడియో అనుకోకండి, జస్ట్ అనుకోకుండా షాపింగ్కి వచ్చామన్నమాట. బాగుంది. సో ఆమె ట్రయల్ రూమ్లో ఉందన్నమాట. మోస్ట్లీ ఒక 5-6 డ్రెస్సెస్ అవుతున్నాయి. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తా ఏమేమి పర్చేస్ చేసామన్నది. మోస్ట్లీ నేనైతే ఏం కొనట్లేదు, తనే తీసుకుంటుందన్నమాట. ఏమేమి కొన్నది నేను మొత్తం బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూపిస్తా. మొత్తం రీజనల్ రేట్స్ అనమాట. గైస్ మేము ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ బిల్లింగ్ మాదే. సో ఫాస్ట్కి వెళ్ళాలి. ఫాస్ట్గా మేము కొనుక్కొని వెళ్ళిపోతున్నాం. స్టోర్ క్లోజింగ్ టైం అనమాట. స్టోర్ క్లోజింగ్ వాళ్ళు అప్పటికి చెప్పారు ఇంకా 5 నిమిషాలే ఉందని, అయినా మేము రిస్క్ చేసి మరీ వెళ్తున్నాం. స్టోర్ డోర్స్ కూడా క్లోజ్ చేశారు. తొందరగా వెళ్ళి అవి తీసుకోవాలి. యాక్చువల్లీ పైన కొన్ని తీసుకున్నాము, ఇవి ఇంకా కావాలని వచ్చింది. ఇది ఇంకా తీస్తుంది, తీసుకో. అది కానీ కలర్ ఉందా అక్క? నా దగ్గర ఉన్నట్టుంది, ఆరెంజ్. అన్నీ ఇంకా నార్మల్ ప్లాన్ ఫ్లాప్. వీనకి ఇంకేం లేవు. సెమీ కాలర్ ఇది ఉంది చూడు, అది వద్దు. కాటన్స్ ఉన్నాయి. సో దానికి బిల్లింగ్కి వెళ్దాం. దాయి బ్రౌన్ తీసుకొని వద్దా? బ్రౌన్ బాగుంది. నీ దగ్గర లేదు కదా కలర్. సక్సెస్ఫుల్లీ బిల్లింగ్ డన్. సో ఈ ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. సో ఏమేమి తీసుకున్నామో చూడాలంటే తన ఛానల్ చూడాల్సిందే. థమ్స్ అప్ గైస్, ఇట్స్ మ్యాండేటరీ. షాపింగ్ చేసి అలసిపోయింది అనమాట. సో థమ్స్ అప్ తాగుతుంది. ఆల్మోస్ట్ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. అంటే వెరీ
కొంతమందే ఉన్నారు. మేము వెళ్తా ఉన్నప్పుడు మా వెనకాలే చూడండి ఎంతమంది ఉన్నారో. ఎవరు లేరు, ఆల్మోస్ట్ షాప్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో మీకు సైడ్స్ కనిపిస్తున్నాయి కదా, షట్టర్స్ అన్ని క్లోజ్ అన్నమాట. క్లోజ్ చేస్తున్నారు. అయినా మాకు ఆ షాపింగ్ చెయ్యాలన్న ఒక ఇంట్రెస్ట్తో ఇంకా తిరుగుతున్నాం. వాళ్ళు గంటేసేదాకా మేము ఎక్కడే ఉంటాం. ఇప్పుడు ఫుడ్ కోర్ట్ ఉంటుందో లేదో తెలీదు. నేనైతే పిజ్జా తిందాం అనుకుంటున్నా. ఉంటే లక్లో తిందాం, లేదంటే ఏం చేసేది లేదు. సో ఈ బ్లాగ్ ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలీదు. ఇప్పుడే స్టార్ట్ చేసాము, సో ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి ఇది. సో ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఉంటుందో లేదో నాకైతే తెలీదు ఫుడ్ కోర్ట్. ఉండాలని అనుకుంటున్నాం, ఎందుకంటే అక్క స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిజ్జా 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 అంటూనే ఉంది. పిజ్జా తిందాం అనుకున్నాం, ఎలాగో మాల్కి వస్తున్నాం కదా అని. ఇంట్లో ఏం తినలేదన్నమాట. కాస్ట్ ఫుల్ ఉంటాయి. హ్యామ్లీస్ అన్నమాట, అది కూడా క్లోజ్ అయిపోయింది. అవును. ఫుడ్ కోర్ట్ అయితే ఓపెన్ ఉంది లక్కీలీ, బట్ పిజ్జా హట్ ఉందో లేదో చెక్ చేయాలి. మోస్ట్లీ ఓపెనే ఉంటాయి, బికాజ్ ఇప్పుడు టైం ఎంత 10 అయిందా. చాలా క్విక్ షాపింగ్ అయిపోయింది మాదైతే. 9:57. సో 9:20కి షాపింగ్. ఎవరైతే అమ్మాయిలు చాలా లేట్గా చేస్తారు అనుకుంటున్నారు, కాదు గైస్, నేను కూడా ఫాస్ట్గా చేస్తాం. పిజ్జా హట్ లేదా? ఓ నో, పిజ్జా హట్ లేదు, పిజ్జా హట్ లేదు. ఓకే, నో వరీస్, వేరేదన్నా చూద్దాం. వావ్ మోమో సిజ్లింగ్ అస్సలు చండాలంగా ఉంటుంది. సిజ్లింగ్స్ కానీ బాగానే ఉంటుంది. అంటే ఆడు సాస్ సోయా సాస్ ఎక్కువ వేస్తాడు. ఇంకో పిజ్జా హట్ ఇక్కడ ఉండేది, క్లోజ్ అయిపోయింది. మా వెనక చూపిస్తా, అది క్లోజ్ అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం తినాలో ఆలోచించుకోవాలి. సో మేము ఏం ఆర్డర్ చేయాలో తెలియక ఇలాగా వీడియో పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా డిఎస్ఎల్ఆర్ వర్చ్యూ మాల్కి వస్తే కనుక ఇక్కడ ఏం ఫుడ్ ఉందో కింద కమెంట్స్లో పెట్టండి మాకు. సో సజెషన్స్ లాగా నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేస్తాం వచ్చినప్పుడు, ఓకేనా? ఏం అర్థం కావట్లేదు మాకు ఇప్పుడు ఏం ఆర్డర్ చేయాలని, బికాస్ పిజ్జా హట్ అనుకుంటే అది కాస్త ఫ్లాప్ అయిపోయింది. అసలు పిజ్జా హట్టే లేదు ఇక్కడ, స్టోర్ క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేసేసాడు. మేబీ పాపం బడ్జెట్ ఇష్యూస్ వచ్చినట్టున్నాయి ఫ్రెండ్స్. వాడు చూసాడంటే నా మీద కేసు వేస్తాడు ఫ్రెండ్స్. సో తను ఏం పర్చేస్ చేసిందో తన ఛానల్లో రివీల్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం ఆర్డర్ చేద్దాం? లాలాజీ కూడా ఉండాలి, ఇది కూడా టిఫిన్ సెంటర్ లాగా. అది టిఫిన్ సెంటర్, అది కూడా తీసేసారు. అది వచ్చేసి బిర్యానీ, ఇది కేఎఫ్సీ. అదే చెప్దామా, తింటావా? నువ్వు తింటావా? వెజ్ చెప్దామా? సో మేము ఫైనల్గా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఖాన్ సాబ్ ఎక్స్ప్రెస్ అంట. సో ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ చేసి ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. చాలా ఆలోచించి ఏం ఫుడ్ తినాలో అని ఆలోచించి ఇక్కడికి వచ్చామన్నమాట. పన్నీర్ టిక్కా బిర్యానీ ఉందా బాగుంటుందని చెప్పి ఎంత సజెస్ట్ చేసింది. సో ఇక్కడ వచ్చామన్నమాట, చూడండి గైస్. ఇక్కడ ఇది 290కి ఏమేమి వస్తాయి బిర్యానీ? ఇది డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ ఫుడ్ కోర్ట్. అందరు ఖాళీ అయిపోయింది. ఏది స్పైసీ ఉంటుంది? ఎండ్ ఆఫ్ ది మూమెంట్ షాపింగ్ ఫుడ్ తినడానికి వచ్చాము. చోటా వాళ్ళ చేసుకుంటున్నాం. చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాం పన్నీర్ టిక్కా బిర్యానీ. సో ఫైనల్లీ మేమైతే పన్నీర్ టిక్కా బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. ఇది ఒకటి ఇచ్చారు, ఇది చాలా క్యూట్గా ఉంది. సో ఇది ఆర్డర్ రెడీ అయిన తర్వాత ఇక్కడ మనకి సిగ్నల్ వస్తుంది అనమాట. సో వెళ్ళి తెచ్చేసుకోవాలి. 10 minutes టైం అన్నారు, వెయిట్ చేద్దాం. 10 minutes అయితే నేను రికార్డ్ చేయలేను ఫ్రెండ్స్. సైరన్ మోగింది, తను ఆర్డర్ తీసుకురావడానికి వెళ్తుంది అనమాట. ఆర్డర్ అయితే పిక్ చేసుకుంది. దేర్ యు గో. వచ్చేసింది
వచ్చేసింది మన ఆర్డర్, పన్నీర్ టిక్కా బిర్యానీ అనమాట. నైస్ నా. పన్నీర్ బాయ్స్ మీకు కావాలా? టేస్ట్ అయితే బాగుంది. నువ్వు తిని చెప్పు ఎలా ఉందో. బాగుంది, టేస్ట్ బాగుంది. క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది కానీ బట్ ఓకే, టేస్ట్ అయితే బాగుంది. ఇది అక్క సజెషన్. సో కాల్తుంది. నైస్. కాన్సాబ్ రెస్టారెంట్ గైస్, బిఎస్ఎల్ మాల్లో ఫుడ్ కోర్ట్లో ఉందన్నమాట ఖాన్సాబ్ రెస్టారెంట్. వెజ్ వాళ్ళకి నైస్ ప్లేస్ ఇది. బెస్ట్ బిర్యానీ కదా, బాగుంది కదా. బాగుంది. ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా పాపం వెజ్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తూ ఉండాలి. సో వెజ్ వాళ్ళకి మన ఛానల్లో అన్లిమిటెడ్ ఫుడ్ రెస్టారెంట్స్ కూడా చూపిస్తాం, ఎందుకంటే అక్క వెజ్. కాలుతుంది, ఇప్పుడే వచ్చింది కదా. యూజువల్లీ వెజ్ బిర్యానీస్లో టేస్ట్ చాలా తక్కువగా కొన్ని రెస్టారెంట్స్లోనే బాగుంటుంది, బట్ దీంట్లో చాలా బాగుంది. యాక్చువల్గా మా అన్న కూడా వచ్చాడు గైస్, కింద ఉన్నాడు. అతను నాన్ వెజ్ తప్ప, ముక్క తప్ప ఇవి వెళ్ళవు అనమాట, పన్నీర్ ముక్కలు. సో రానన్నాడు పైకి, మమ్మల్ని తినేసి రమ్మన్నాడు. సో మేము ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతాం. తినేసాం గైస్, మేము నడవలేకపోతున్నాం, కడుపు నిండిపోయింది. సో ఇప్పుడే తినేసామన్నమాట. మీరు చుట్టూ చూస్తే ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది. సో టైం వచ్చేసి అరౌండ్, టైం ఎంత తీసుకోండి, టైం చూడు, 10:42 అయింది. సో ఎంతసేపు ఒక ఫుడ్ కోర్ట్లో ఉన్నామంటే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. నేనైతే, నువ్వు కూడా? నేను కూడా, అంటే ఎండ్ ఆఫ్ వాడు క్లోజ్ చేసి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేంత వరకు మోస్ట్లీ ఇవి ఓపెనే ఉంటాయి ఫుడ్ కోర్ట్స్, ఎందుకంటే పైన సినిపాలిస్ ఉంది కాబట్టి ఓపెనే ఉంటాయి. అవును. సో ఇప్పుడు మేమైతే కిందకి వెళ్ళిపోవాలి, అందుకని వాళ్ళు మూవీ చూసి వచ్చాక లైట్స్ కూడా ఆపేశారు మాల్లో. సో అక్కడక్కడ మీకు ఆ లైటింగ్ ఉండదు, బికాస్ ఆల్మోస్ట్ క్లోజ్డ్. మనం అక్కడ టేబుల్ మీద ఏం మర్చిపోలేదు కదా. మర్చిపోలే. ఇప్పుడు గుర్తొచ్చింది అక్కడ ఏమైనా మర్చిపోయామా లేదా అని. అప్పుడప్పుడు కొన్ని వదిలేస్తూ ఉంటాం మనకు తెలియకుండా, అందుకే 2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి. మేము ఇంకా మాల్ నుంచి నెక్లెస్ రోడ్కి వెళ్తున్నాం అనమాట, స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి. సో రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏమేమి కొనుక్కున్నాం అనేది మీరు వీడియో కంటిన్యూ చేసేయండి గాయస్, మీకు వీడియోలోనే చూపించేస్తాను. ఫ్రైడ్ మ్యాగీ కావాలి భారతి, ఇతని దగ్గర ఇస్తుంది ఫ్రైడ్ మ్యాగీ. జీన్స్ సెట్ అయింది, టాప్ జీన్స్ బాగా సెట్ అయ్యి బాగానే ఉన్నాయి. బెలూన్స్ గైస్ నా ఫేవరెట్. కిందికి రా. చెప్పినందుకు చెప్తేనే మంచిగా. అవి ఈ సన్న సన్న వస్తున్నాయి కదా, రాజ్మా తింటారు కదా, రాజ్మా మీరు ఎలా చేస్తారో చేయండి. అమ్మ వెజ్ అన్ని తిని.
వెళ్ళిపోయినా నా చెల్లి వెళ్ళిపోయినా వచ్చిపోయినా నిన్న ఇక్కడ వెళ్దామా పాన్పూరి అదే నిన్న వచ్చినా వెళ్ళిపోయినా ఇక్కడే అనుకోకుండా మేము నెక్లెస్ రోడ్‌కి కూడా వెళ్ళిపోయామనమాట. సో, ఇక్కడైతే చాలా డిఫరెంట్, డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయకపోతే వెళ్లి ట్రై చేయండి గైస్. చాలా బాగున్నాయన్నమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అనుకోకుండా షాపింగ్‌కెళ్ళాం. అలాగే స్ట్రీట్ ఫుడ్ తీసుకున్నాం. సో, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.